ఇక రెండో గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారో దాని ప్రకారమే 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నట్టుగా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించడం అది ఒక మంచి పరిణామం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. సో చట్టసభలో బిల్లు పెట్టి కేంద్రంతో కొట్లాడైనా సరే పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇక్కడ ఇప్పటి వరకు బీసీలకు అడ్డుగా నిలిచింది ఒక సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎప్పుడు ఎగిరిపోయింది. మనం ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం రిజర్వేషన్లు చూస్తే సుప్రీంకోర్టు ఏమన్నది 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పింది. 52 సార్లు దాటిపోయింది. 2 సార్లు 50 దాటిపోయింది. ఎప్పుడో ఒకటి ఎస్టీల రిజర్వేషన్ 10% చేసినప్పుడు పెరిగింది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 10% పెరిగినప్పుడు మళ్ళీ పెరిగింది. ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కూడా 5% రిజర్వేషన్ ఉన్నది, స్పోర్ట్స్ కోటా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు 4% అంటే ఒకటి ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ కోర్టులు కూడా మీరు ఏది ఈ పక్షపాత ధోరణి వహించకుండా ఈడబ్ల్యూఎస్ అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటట్టు బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో దక్కాల్సింది ఎవరికి, దక్కుతున్నది ఎవరికి మనం ఒకసారి చూద్దాం. తెలంగాణలో రిజర్వేషన్లు చూద్దాం. ఇక్కడ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి 15% ఇస్తున్నాం. తర్వాత ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి 10% ఇస్తున్నాం. ఓకే, 7.5 ఉంటే 10% చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ 10% చేస్తున్నాం. ఆ తర్వాత బీసీ 20. ఇప్పుడు స్థానిక సంస్థలు అయితే 23, ఇక్కడైతే 27 అంటే 29 అంటున్నారు. సో ఇప్పుడు 40% ఇచ్చారు అనుకుందాం, 42 ఇచ్చారు అనుకుందాం, 42% ఇచ్చారు అనుకుందాం. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, అదే ఏది పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 4%. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 1% అది ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకి 2%. ఎన్సీసీ అన్నీ ఉంటాయి. ఇక దీంట్లో ఒక్కసారి చూస్తే మనము 83% అంతే. ఇప్పటికీ 83% ఒకవేళ ఇది ఇచ్చినా కూడా. సో మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు 6.98% ఉంటే వీళ్ళకి 10% ఇస్తున్నారు. వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళకి కరెక్టే ఉంది. వీళ్ళ జనాభా ప్రాతిపదికన 3% రావాలి. ఇక్కడ ఈ బీసీల జనాభా 61%. 61% ఉన్న వాళ్ళకి 42. ఈ పిఎస్ ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఇది కరెక్ట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మిగిలినటువంటి అన్యాయం జరుగుతుందో మిగిలినటువంటి 17%లో 17%కి 17% బీసీలకు ఇచ్చి ఇంకొక 2 తక్కువ పడతాయి మళ్ళా అట్లా. అంటే ఇప్పుడు జనరల్లో ఉన్నాయన్నీ కేవలం బీసీలే, జనరల్ కోటాలో ఉన్నాయన్నీ కంప్లీట్గా ఇప్పుడు ఎవరి పావు షేర్ వాళ్ళకి పంచిన తర్వాత లొల్లేంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఈడబ్ల్యూఎస్ పోతుంది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 6.98 ఉన్నటువంటి వాళ్ళకి 10% ఇచ్చారంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ 3 ఈడుంది అంతే. బీసీలకు సంబంధించినటువంటి 3% ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తింటా ఉన్నారు. 3 ఉన్నది, తర్వాత 17 ఉంది. ఇక్కడ 17 జనరల్ కోటా ఉంది. 20%. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, గవర్నమెంట్కి చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే 42% మనం అనుకుంటున్నాం. 42% కాదు, ఒక కమిషన్ వేయండి. రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి బీసీలకు అనేటువంటి ఒక కమిషన్ చేస్తారు. కాదు ఇది ఇస్తూనే దీన్ని ఆహ్వానిస్తూనే మళ్ళొక కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలంటే వాళ్ళు 61% అని చెప్తారు. ఈ మిగిలినటువంటి రిజర్వేషన్ అంతా బీసీలదే. ఇప్పుడు మా ఎస్సీ సోదరులకు కొంత పెరుగుతుంది, ఎస్సీ సోదరులకు కొంత పెరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి పెరుగుతుంది. కానీ ఏది జనాభా ప్రాతిపదికన ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% స్లాబ్ అనేది లేకపోతే ఇందిరా సహాని కేసులో 35 ఏళ్ల కింద వేసింది ఆమె కేసు. 35 ఏళ్ల కింద కేసు వేస్తే ఇప్పటిదాకా ఆ కేసు అట్లే ఉంది. అయితే మరి ఈ స్లాబులు దాటిపోయినాయి కదా, 50% దాటినాయి కదా అని బీసీలు కేసు వేస్తే అవి బెంచ్ మీదకి రావు. ఎందుకంటే బీసీ జడ్జెస్ ఉంటారు కదా, బీసీ జడ్జిలు ఉండరు, ఈ మొత్తం అప్పర్ క్యాస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు రానియరు బెంచ్ మీదకి. మనం 6 నెలల కింద ఇచ్చినటువంటి తీర్పునే ఇప్పుడు సవరించుకుంటున్నాం. 35 ఏళ్ల కింద ఇచ్చిన తీర్పుని ఇప్పటిదాకా ఎందుకు సవరిస్తలేదు సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు బీసీలకు ఒక శత్రువుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రిజర్వేషన్ల విషయంలో. అందుకోసమే వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది.
సుప్రీంకోర్టు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ ముందు మీ కోర్టులలో బీసీలకు రిజర్వేషన్ ఉందా? ఈ జుడిషియరీలో బీసీలకు రిజర్వేషన్ వాటా దక్కాలి. మహిళా రిజర్వేషన్ ఉందా? మహిళా రిజర్వేషన్ ఉందా? పోనీ 33% ఇవ్వాలి మహిళలకని సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది. 33 మంది మహిళా జడ్జిలు ఉన్నారా మన తానా? సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వివక్ష అనేది మీ తానే పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బీసీల దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఇది దాటకూడదు, ఏడా రాజ్యాంగంలో ఏడా రాసిలేదే 50% స్లాబని. మరి రాసిలేని దాన్ని కొత్తగా సృష్టించి మీరు ఆపగలిగిర్రు. ఇప్పుడు బీసీల కోసం చట్టాలు సవరించాలి, బీసీల కోసం చట్టాలు సవరించాలి, పార్లమెంట్లో సవరించాలి. కాబట్టి బీసీలకు ఏదైనా మంచి చేద్దామంటే అడ్డుకోవడానికి అటు పార్లమెంటు, ఇటు కోర్టులు, ఇటు అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలు ఇవి తగిలినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడితే ఓ గండం గట్టెక్కుతుంది, బీసీలకు ముందుకు పోతుంది. 42% ఎంత అనేది పోతుంది. పోయిన తర్వాత పార్లమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇప్పటిదాకా నిన్న మొన్న బీసీల మీద గౌరవాలు గార్చినాయి కదా, అన్ని పార్టీలు అఖిలపక్షంగా ప్రధానమంత్రిని కలిసి ఈ 42% బిల్లు పెట్టించాలా. భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు పెట్టకపోతే అప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీ అలాగే దెబ్బ పడుతుంది.